కేసీఆర్ని ఉరిదీయాలి అని చెప్పి తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి భారీగానే డ్యామేజ్ చేసినట్టున్నాయి. అందుకే వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. మొన్న కేసీఆర్కి అసెంబ్లీలో నమస్కారం పెట్టిన, నిన్న మంత్రుల్ని కేసీఆర్ ఫామ్ హౌస్కు తోలి జాతరకు ఆహ్వానించిన దాన్ని అనుకున్న కారణం ఇదే. కేసీఆర్ను రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా నోటికొచ్చిన బూతులు తిట్టడంలో సీఎం రేవంత్ రెడ్డికి మించి ఎవరూ లేరు. బహుశా కేసీఆర్ని సమైక్యాంధ్రవాదులు కూడా ఇంతలా తిట్టుండకపోవచ్చు. వాస్తవానికి మన దేశంలో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే దాన్ని శిక్షించే అధికారం కేవలం జ్యుడిషియరీ వ్యవస్థకు ఉంది. అంతే తప్ప భారత రాష్ట్రపతికి కూడా హక్కు లేదు. కేసీఆర్ నిజంగానే జల వివాదాల్లో ఏదైనా తప్పు చేసి ఉంటే దాని మీద ఎంక్వైరీ కమిటీలు వేయాలి, అవి రిపోర్ట్లు ఇవ్వాలి, ఆ తర్వాత ఆ విషయాలు కోర్టుల్లో వాదనలు జరగాలి. కోర్టుల్లో ఈ విషయం ప్రూవ్ అయితే అక్కడున్న న్యాయస్థానం కేసీఆర్కి సరైన శిక్ష విధిస్తుంది. అంతే తప్ప కేసీఆర్కి ఊరేయాలి అని చెప్పి నిర్ణయించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎవరు? ఇట్లాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఎన్ని నష్ట నివారణ చర్యలు చేపడితే ఏం లాభం? నిన్న పంపించండి 2 మంత్రుల్ని ఈ డ్యామేజ్ నివారణ కోసం. సమ్మక్క సారక జాతరకు రావాలని చెప్పి ఒక ఆహ్వాన పత్రిక వాళ్ళు అందించారు. కేసీఆర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్లాల్సిందే కదా, మంత్రులు అయితేంది ఎవరైతేంది. సో ఆ విషయం కేసీఆర్ కి ముందే తెలుసు. రేవంత్ రెడ్డి 5 ఆకులు చదివితే కేసీఆర్ 5,000 ఆకులు చదివిండు. వచ్చే మంత్రులకు కూడా సమస్త మర్యాదలు ఏర్పాటు చేసిండు. అంతేకాదు తన శ్రీమతి శోభమ్మతో వాళ్ళిద్దరికి సత్కారం కూడా చేయించిండు. కేసీఆర్ ని ఆహ్వానించడానికి పోయిన కొండా సురేఖ గతంలో కేటీఆర్ ని నోటికొచ్చినట్టు తిట్టింది. అది పెద్ద కేసు అయింది కూడా. ఏ తెల్లైనా తనను తిట్టినా ఊరుకుంటది తప్ప తన బిడ్డలకు శాపనార్థాలు పెట్టిన వాళ్ళని అస్సలు సహించదు. అట్లాంటి శోభమ్మ కూడా ఒక మంచి మనసుతో ఇదే కొండా సురేఖకి బొట్టు పెట్టి చీర పెట్టి సారిచ్చి సాగనంపింది. కేసీఆర్ కూడా తన దగ్గరకు వచ్చిన మంత్రులు ఇద్దరితో మంచిగా సావధానంగా మాట్లాడి వాళ్ళని సత్కరించి పంపించిండు. దీంతో రేవంత్ రెడ్డి ప్లాను మరోసారి బోల్తా పడ్డది. చూసిర్రా మా రేవంత్ రెడ్డి మర్యాద రామన్న అని చెప్పి కాంగ్రెస్ చెప్పుకోవడానికి ట్రై చేస్తే, చూసిర్రా కేటీఆర్ని తిట్టిన సురేఖకు కూడా కేసీఆర్ భార్య శోభమ్మ చీర సారిచ్చి పంపించింది అని చెప్పి బీఆర్ఎస్ సోషల్ మీడియా హైప్ క్రియేట్ చేసుకుంటుంది. వాస్తవానికి ఏదైనా జాతరకి లేదైనా ప్రోగ్రామ్కి ప్రతిపక్ష నేతని మంత్రులే స్వయంగా వెళ్ళి ఆహ్వానించాల్సిన అవసరం లేదు. అట్లాంటి సంప్రదాయం కూడా గతంలో ఎప్పుడూ లేదు. కేవలం ఒక ఇన్విటేషన్ పంపేవాళ్ళు అఫీషియల్గా, అంతే. అట్లని ఇట్లా ఆహ్వానించడం తప్పేం కాదు, ఖచ్చితంగా ఆహ్వానించవచ్చు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రత్యేకంగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఆహ్వానించడం ఒక పిఆర్ స్టంటే తప్ప మరేం లేదు. లేదంటే కేసీఆర్ని పార్టీలకు అతీతంగా ఎవరైనా గౌరవించాల్సిందే అనేది చాటి చెప్పడమే తప్ప ఇంకేం లేదు. ఇవన్నీ రాజకీయాల్లో ఒకరి మీద ఒకరు పై చేయి సాధించడానికే తప్ప ఇందులో మర్యాద మన్ను ఏమీ లేవు.